హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 70 ఆఫ్ మహాభారత సిరీస్. భారతదేశపు చరిత్రలో అతిపెద్ద మల్ల యుద్ధం ఏదో తెలుసా? అసలు 14 రోజులు సాగిన ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఒక రాజును ఓడించడానికి స్వయంగా శ్రీకృష్ణుడు ఎందుకు వ్యూహం పన్నాల్సి వచ్చిందో తెలుసా? మగధ సామ్రాజ్యం అజేయుడైన జరాసంధుడు 1000 మంది రాజులను బంధించి శిశుపాలుడితో కలిసి కృష్ణుని నాశనానికి పన్నాగం పన్నుతున్నాడు. ఇందుకోసమే కృష్ణుడు, అర్జునుడు మరియు భీముడు బ్రాహ్మణ వేషంలో మగధ రాజ్యానికి చేరుకున్నారు. జరాసంధుడి దర్బారులో మేము తీర్థయాత్రికులం అంటూ కృష్ణుని మాటలు. చమత్కార మాయలో ఒకరు నీతో మల్ల యుద్ధం చేస్తారు అని అంటాడు. అప్పుడు జరాసంధుడు నవ్వి ఎవరు నాతో పోటీ పడగలరు అని అంటాడు. అప్పుడే భీముడు ముందుకొచ్చాడు. వేషం తీసి తన అసలు రూపం చూపించాడు. ఇక ప్రారంభమైంది మహామల్ల యుద్ధం. 2 పర్వతాలు ఢీకొన్నట్లు భీముడు, జరాసంధుడు 14 రోజులు విరామం లేకుండా పోరాడారు. 13వ రోజు రాత్రి కృష్ణుడు భీమునికి చెప్పాడు జరాసంధుడి జనన రహస్యం. జరాసంధుడు 2 భాగాలుగా పుట్టాడు. జరా అనే రాక్షసి కలిపింది, అందుకే జరాసంధుడు అని అంటారు అని. 14వ రోజు భీముడు జరాసంధుని పట్టుకొని కాళ్ళు 2గా చీల్చి విపరీత దశలో విసిరాడు. ఇక మగధ సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్నారు. ధర్మరాజు చక్రవర్తి కావడానికి అనుమతించారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.